బేసిక్గా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంధ్య దగ్గర అసలు ఘోరమైన సెలబ్రేషన్స్ ఉంటుండే, ప్రీమియర్స్ అయినా సినిమా అయినా. బట్ దిస్ టైమ్ ఓజీ రిలీజ్ అవుతున్న టైంకి సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో సెలబ్రేషన్స్ లేవు. సో ఇన్ ది సిచ్యువేషన్ ఒకసారి ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం, లైక్ సెలబ్రేషన్స్ లేవు కదా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అడిగి వాళ్ళ రియాక్షన్ తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్రేజీ కంటెంట్ ఉంటుంది. అన్న ఎప్పుడైనా సంధ్య దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, కట్అవుట్ ఉంటుంది, బట్ దిస్ టైమ్ నో సెలబ్రేషన్. ఎట్లా ఫీల్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? అంటే ఇక్కడ సెలబ్రేషన్ ఉండాలి కదా బేసిక్గా సంధ్య దగ్గర. మీరు 2G 3G 4G 5G ఎట్లుంటుంది అనుకుంటున్నారు సినిమా? బ్లాక్ బస్టర్ అన్న. నో సెలబ్రేషన్ లేనందుకు ఏమైనా ఫీల్ అవుతున్నారా? యాక్చువల్గా లాస్ట్ టైం అవి దాని వల్ల సెలబ్రేషన్ లేకుండా అయిపోయింది ఇక్కడ. అది కానీ లేకుండా ఉంటే ఇంకో వేరే రేంజ్ లో ఉండేది ఇక్కడ. సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నా. లిటరల్గా ఏమైనా కూడా ఆ వైబ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆ మినిమం వైబ్ క్రియేట్ చేస్తున్నారు. భయ్యా 1 సెకండ్, ఎప్పటికీ సంధ్య దగ్గర పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక జోష్ ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది కదా. మరి దిస్ టైం ఇంత పెద్ద ఓజీ సినిమాకి సెలబ్రేషన్ లేదు ఆర్టీసీ క్రాస్లో సంధ్యాలో, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కోర్టు ఆర్డర్ కదా భయ్యా, సో కోర్టుకి రెస్పెక్ట్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ వెరీ ఎట్లుందంటే పొలైట్ ఆన్సర్ ఇది. పొలైట్గా చెప్పాలంటే అది, మామూలుగా చెప్పాలంటే గతంలో జరిగిన కొన్ని చెప్పలేము, కాంట్రవర్సీలు వద్దు. సో దానివల్ల అయింది ఇదంతా. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లడీ స్టాంపేజ్ ఆల్ దిస్ హ్యాపెండ్. మేము సెలబ్రేషన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ సెలబ్రేషన్స్ లేవు. దట్ ఈస్ సో డిసప్పాయింటింగ్ ఈవెన్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. బట్ స్టిల్ దే ఆర్ యునైటెడ్ యాజ్ ఫ్యామిలీ, రైట్? ఎస్ ఎస్, బట్ స్టిల్ అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా we are all disappointed. Yeah, but we could see those celebrations in other cities and everything, Bangalore and everywhere, right? బట్ ఎక్కడైతే ఆయన సంభవం కనిపిస్తుందో అక్కడ కనిపించట్లేదు. Yeah, కోటలో మిస్ అయింది, అది నా బాధ. దేవుడికి ఒక రోజు పూజ చేయడం మానేస్తే మళ్ళీ పోదు కదన్న. ఇప్పుడు క్రేజీ బ్రో, డేస్ విల్ కమ్ బ్యాక్ అగైన్. వెయిటింగ్ ఫర్ దట్. Yes. సో అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఓజీ? ఎట్లుంటుందని ఫీల్ అవుతున్నారు? ఆఫ్ కోర్స్ ఆయన స్క్రీన్ మీద కనపడటం మాకు పండగ బ్రో. ఇది ఎగ్జాక్ట్ బ్లాక్ బాస్టర్. ఖుషి, గబ్బర్ సింగ్, ఓజీ ఇట్లా ఉంటుంది అంతే. సుజిత్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకైతే? ఎందుకంటే ఆయన మాల ఆలోచిస్తాడు కాబట్టి. ఈ ఒక్క సీన్ ఒక పర్టికులర్ చోట ఎట్లా పడితే బాగుంటుంది, ఎట్లా అంటే ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీన్ ఇట్లా పడితే కేసీపీడి అంతే. ఆల్ ది బెస్ట్. ఎప్పుడైనా సంధ్య దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, మరి ఈసారి కట్అవుట్ కూడా లేదు, సెలబ్రేషన్ లేదు, ఎట్లా ఫీల్ అవుతున్నావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా? ఏం చేస్తాం బ్రో, ఇంకేం చేయలేము. అంటే ఎందుకు ఇట్లా మరి సెలబ్రేషన్ ఎందుకు జరుగుతలేదు? ఆల్ క్రెడిట్స్ టు బాయ్. మీరేమంటారు బ్రో? బాయ్ వల్లే అంత జరిగింది ఇదంతా. సెలబ్రేషన్ లేకపోవడానికి కారణం బాయే కదా. అంటే అప్పుడు జరిగిన స్టాంపీడ్ వల్ల ఇక్కడ లేదంటారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా? రేపు మళ్ళీ ప్రీమియర్స్ ఉన్న దగ్గర, రేపు సెలబ్రేషన్స్ ఉన్న దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు మంచి థియేటర్ కాబట్టి మాకు వైకుంఠం కాబట్టి వచ్చాము ఇక్కడ. రేపు కళ్యాణ్ పోతాం అంతే. ఎట్లుంటుంది అనుకుంటున్నారు సినిమా? ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. ఓకే బ్రో, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. భయ్యా హాయ్. 3G 4G 5G ఓజీ ఎప్పుడైనా సంధ్య దగ్గర అంటే పవన్ కళ్యాణ్ వైకుంఠం అంటారు, ఇక్కడ కట్అవుట్ పెట్టి సెలబ్రేషన్ జరుగుతాయి, బట్ దిస్ టైమ్ నో సెలబ్రేషన్. ఎట్లా ఫీల్ అవుతున్నావు ఫ్యాన్ గా? డల్గానే ఉంది చెప్పాలంటే. ఇంకేం చేస్తాం, ఇంకా ఇక కళ్యాణ్ అడ్డా కాబట్టి రావాల్సి వచ్చింది అంతే. ప్రీమియర్ ఎంత పెట్టి కొనుక్కున్నారు టికెట్? ఇంకా అవన్నీ చెప్పొద్దు. ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్? చాలా, ఇంకా ఎప్పటి నుంచి అంటే ఇంకా ప్రతి సినిమా. వై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఎందుకు చెప్తావు? అంటే జనరల్ ఒక వర్డ్లో. భయం లేబురా, ఇంకా వాడి నేచర్ ఇష్టం అంతే అతనిది. ఇంకా యాక్టింగ్ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే నేచర్, క్యారెక్టర్, అది మెయిన్. ఎట్లుంటుంది అనుకుంటున్నారు రోజు? చూస్తారుగా, ఇంకా 2 hours బయటికి వస్తుంది రివ్యూ. నేను చెప్పడం కాదు, ఇంకా న్యూట్రల్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. You can say like
ఎంత ప్రొడక్షన్ ఉందో. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరగొద్దని చెప్పేసి సెక్యూరిటీ అనేది చాలా బలపడిల్లు. సో మనం దీన్ని క్లియర్గా చూడొచ్చు. సంధ్య 70mm ఆర్టీసీ. ఈవెన్ కట్అవుట్ కూడా పెట్టలేదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఎందుకంటే ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాలని. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ దట్ దెర్ ఈస్ నో సెలబ్రేషన్ ఎట్ సంధ్య 70mm.